ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ మన ఇండియాలోని చమురు ధరల మీద పడనుంది. కానీ దీనికి ఇండియా దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోతే మన దేశం సిచ్యువేషన్ ఏంటి? మనకు విశాఖపట్నం, మంగళూరు, పడూరు ఈ మూడు నగరాల భూగర్భంలో భారీ రాతి గుహలున్నాయి. వీటిని స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు. ఇవి ఎలాంటివి అంటే భూమికి వందల అడుగుల లోతున ఉండే హైడ్రో కార్బన్ సీల్డ్ రాక్ గవర్నెన్స్. వీటిలో బాంబు దాడులను కూడా తట్టుకునేలా 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును ప్రభుత్వం భద్రపరిచింది. అయితే భారత్ తన చమురు అవసరాల కోసం 88% దిగుమతులపైనే ఆధారపడుతుంది అని ఇంత ముందు వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం. సో 1990లో ఇరాక్ కువైట్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోయింది. సో ఆ సమయంలో భారతదేశం దగ్గర కేవలం 3 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. దేశం మొత్తం ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. సో ఆ భయంకరమైన అనుభవం నుంచే యుద్ధం వచ్చినా కూడా, సంక్షోభం వచ్చినా దేశాన్ని కాపాడుకోవడానికి మనకంటూ ఒక ఆయిల్ బ్యాంక్ ఉండాలని 1998లో వాజ్పేయి ప్రభుత్వం ఈ ఎస్పీఆర్ ఆలోచనను తెచ్చింది. సో ఈ భూగర్భ గుహల్లో నిల్వ చేసే చమురు ఎన్నటికీ ఆవిరి కాదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉన్న టైంలో, అంటే కరోనా టైంలో ఈ నిల్వల్ని నింపింది. సో గ్లోబల్ మార్కెట్ లో ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం ఈ నిల్వలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. సో దీంతో పెట్రోల్, డీజిల్ రేట్స్ స్థిరంగా ఉంటాయి. అప్పుడు సామాన్యుడిపై భారం పడదు. సో ప్రభుత్వం రిజర్వ్స్ తో పాటు మన దేశీయ ఆయిల్ కంపెనీల దగ్గర ఉన్న స్టాక్ కూడా కలిపితే మన ఇండియా దగ్గర 70 రోజులకు పైగా సరిపడా, అంటే సుమారు 2 నెలలు దేశానికి సరిపడా ఇంధనం మన దగ్గర రెడీగా ఉంది.